తమిళనాడులో ఒక యువకుడు చేసిన పనికి మీరు షాక్ అవుతారు. సో ఆ యువకుడు ఏం చేశాడు అంటే, తమిళనాడు సీఎం విజయ్ ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే ఆ వీడియోలు తీసుకొచ్చి ప్రూఫ్లు తీసుకొచ్చి నాకు ట్యాగ్ చేసినా లేకపోతే సీఎంఓ ఆఫీస్కి పంపినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటా అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిండు. సో అదే విధంగా ఒక యువకుడు ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ బీరు కొనుక్కున్నాడంట. సో బీర్ వచ్చేసి యాక్చువల్లీ 160 రూపీస్ అన్నమాట. సో కూలింగ్ ఛార్జ్ పేరుతో 10 రూపాయలు వసూలు చేస్తున్నారంట. సో 170 రూపాయలు. సో 170 రూపాయలు పెట్టి బీర్ కొనుక్కున్నాడంట. కొనుక్కున్న తర్వాత బీరు కూలింగ్ లేదంట. సో కూలింగ్ ఛార్జ్ పేరుతో 10 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారని చెప్పి ఆ యువకుడు వీడియో రికార్డ్ చేసి ఆ బీర్ బాటిల్ కూడా వీడియో రికార్డ్ చేసి టీవీకే విజయ్ సీఎం విజయ్ కి ట్యాగ్ చేసిండట. సో వైన్ షాప్ లో కూలింగ్ ఛార్జీల పేరుతో 10 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తా ఉన్నారు. సో అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అని చెప్పి వీడియో రికార్డ్ చేసి విజయ్ కి ట్యాగ్ చేసిండట. సో వైన్ షాప్ లైసెన్స్ రద్దు చేయాలి, ఆ వైన్ షాప్ ని తీసేసేయాలి, వైన్ షాప్ల పేరుతోటి ప్రజల దగ్గర విపరీతమైన డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి ఆ యువకుడు ట్యాగ్ చేసిండట. సో దానిపై స్పందించిన విజయ్ అధికారులతోటి విచారణ జరిపిస్తా ఉన్నాడు. సో దాని మీద కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎక్కడైనా చిన్న అవినీతి జరిగినా వీడియో రికార్డ్ చేసి ఫోటోస్ ప్రూఫ్ తోటి విజయ్కి ట్యాగ్ చేయండి అని చెప్తా ఉన్నారు. సో దీనిపైన యువకుడు చేసిన పనికి మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.